వడ్లకు ఇతర రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల వ్యాపారులు తమకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాలకు వచ్చి పెద్ద మొత్తంలో సన్న వడ్లను కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఇప్పుడు మన వడ్లను కొంటున్నారు. దేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణలో గత కొన్నేళ్లుగా ప్రతి సీజన్లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న వడ్లను పండించాలని రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే సన్నాలను సాగు చేస్తే క్వింటాలకు మద్దతు ధరపైన అదనంగా మరో 500 చెల్లిస్తామని చెబుతోంది. అదే సమయంలో రేషన్ బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సన్నాల సాగు విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలోకి వచ్చి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దీంతో ప్రస్తుతం తెలంగాణలో యాసంగి సీజన్లో పండిన సన్న వడ్లకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు బాగా డిమాండ్ ఉంది. గద్వాల జిల్లా నారాయణపేట, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో పండిన సన్న వడ్లను కర్ణాటక వ్యాపారులు భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుండడం విశేషం. కర్ణాటకకు పొరుగున ఉన్న వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలోని 33 గేట్లకు ప్రస్తుతం మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని రాయచూరు, బళ్ళారి, కొప్పల వంటి జిల్లాల్లో ఈసారికి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో పండిన సన్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో బెంగళూరు నగరంలో ప్రజలు తినే సన్న బియ్యంలో ఎక్కువ భాగం ఈ జిల్లాల నుంచే వెళ్లేదని, ఇప్పుడు అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించడంతో మన సన్న వడ్లకు గిరాకీ పెరిగిందని పౌర సరఫరాల సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. కర్ణాటకలోని కొన్ని జిల్లాలకు ప్రస్తుతం తెలంగాణలో యాసంగి సన్న వడ్లు భారీగా వెళ్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో వరి కోతలు ముందుగా ప్రారంభమయ్యే బోధన్ నియోజకవర్గం నుంచి దాదాపు 2 లక్షల టన్నుల సన్న వడ్లను ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా తెలంగాణ రైతుల నుంచి సన్న వడ్లను భారీగా కొంటున్నారు. సరిహద్దు జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి ఏపీతో పాటు తమిళనాడు వ్యాపారులు కూడా మధ్యవర్తుల ద్వారా భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇక మిర్యాలగూడలో ఉండే రైస్ మిల్లర్లు కూడా రైతుల నుంచి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది యాసంగి సీజన్లో 90 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు మొదట ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే 75 నుంచి 85 లక్షల టన్నులపై ధాన్యం కొనుగోలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పండిన సన్న ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.